ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. బాధను తట్టుకోలేకపోతున్నారా? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. యెషయా 51:14 వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుందండి. అనేక సార్లు వేదనలు, శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయము మనల్ని కమ్మేస్తుంది. విశ్వాసం అనే ఓడ కూడా బద్దలైపోతుంది. అలాంటి సమయంలో మనతో ఉన్నది ఎవరు? మనం సేవించే దేవుడు ఎలాంటి వారు? ఆయన శక్తి ఏమిటి అనే విషయం కూడా మర్చిపోతూ ఉంటాం. కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్య, కళ్ళ ముందు బెదిరిస్తున్న బాధలు, మనుషుల అవరోధాలు, అవమానాలు, ప్రశ్నలు, సందేహాలు మన కంటికి దేవుని కంటే బిగ్గరగా, దేవుని కంటే శక్తివంతమైనవిగా, దేవుని కంటే బలమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. దేవుని కంటే జ్ఞానంగా కనిపిస్తాయి సమస్యలు. ఇలాంటి పరిస్థితి ఏలియా జీవితంలో సంభవించింది. 450 మంది ప్రవక్తలను చంపేశాడు. వారికి వ్యతిరేకంగా దేవుని పక్షంలో నిలబడ్డాడు. మీరు ఆరాధిస్తున్నది విగ్రహాల కంటే నా దేవుడు గొప్పవాడని సవాలు విసిరాడు. 3.5 సంవత్సరాలు ఆకాశవాకిన్లు విప్పబడకుండా చేశాడు. ఎవరు ఊహించని రీతిగా కాకులచే, బీద విధవరాలచే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో దుష్టురాలైన యెజబెలు నేను నీ ప్రాణం తీసేస్తానని బెదిరింపులు పంపగానే అప్పటి వరకు తాను సేవించిన దేవుడు తనని క్షణమాత్రంలో ఎవరికి కనిపించకుండా తీసుకుపోగలడని, యెహోవాత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును అని మొదటి రాజుల్లో ఆ మాట ఆయన జీవితంలో నెరవేరుతుందని, అలాగే క్షణమాత్రంలోని యెజబెలు ప్రాణం తీయగల సమర్థుడని మర్చిపోయాడు. ఆవిడ మాటలకి భయపడిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి యొక్క బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేశాడు. మనలో కూడా చాలామంది ఇలానే చేస్తాం కదండి. అనేక మంది అనడం కంటే ఇంచుమించు ప్రతి ఒక్కరం కూడా ఇలానే చేస్తాం. సమస్య రాగానే మన దేవుని శక్తిని, బలమును, ధైర్యమును, ఆయన అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను మర్చిపోతాం. సమస్యను చూసి తల్లడిల్లిపోతాం, అల్లాడిపోతాం, దేవుని గురించి మర్చిపోతాం. నిరాశ మన హృదయాన్ని కమ్మేస్తుంది. నిట్టూర్పులు విడుస్తూ కూర్చుంటాం. అందుకే ఈ దినం దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. బాధపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యం భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధం ఏమాయను? యెషయా 51:13 నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతావా? ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించిన, వాటికి పునాదులు వేసిన నీ సృష్టికర్తను మర్చిపోతావా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, మనం ఇలానే మర్చిపోతుంటాం. బాధ పెట్టేవారే మన కళ్ళ ముందు నిత్యము కనిపిస్తుంటారు. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టేసాం, మర్చిపోయామని. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన శ్రమను తీర్చకుండా ఉండేవారు కాదు. కాబట్టి నీ సమస్యలను చూసి కురింగిపోయి దిగులు పడుతూ నిరాశలో కూరుకుని పోకుండా నీకోసం సహాయం చేయుటకు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, బలవంతుడైన దేవుడు నీ తోడై ఉన్నాడని మరొకకు. నిమ్మలంగా ఉండు. ఒక పాట పాడుకుందామా? ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకు దాచియుంచినవని, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా,
ఓదార్చుకుంటివే, భయపడకంటివే. మీకుట ప్రేమను చూపించితివే, నన్ను ఓదార్చితివే. నిజమేనండి, ఆయన మనల్ని ఓదార్చి ధైర్యపరిచేవారై ఉన్నారు. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.